రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి క్షణం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు తండ్రి, కంటికి రెప్పలాగా కాపాడి భద్రపరిచినందుకు నాయన కృతజ్ఞతలు. అవునయ్యా, ఈరోజున ఎన్నో ప్రయాణాలు మేము చేశాము, ఎన్నో ప్రాంతాలు వెళుతూ వస్తూ ఉన్నాము, అనేక స్థలాల్లో సంచరించాము. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఏ క్షణము కూడా విడవకుండా కాపాడారు, క్షేమాన్ని దయచేశారు తండ్రి, సజీవులుగా ఉంచారు ప్రభువా. మా పనుల విషయాల్లో కూడా మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించారు తండ్రి. మా యొక్క ప్రతి అవసరతను తీర్చారు, ఏ లోటు లేకుండా కూడా సమృద్ధిని అనుగ్రహించారు నాయన. కృంగిపోకుండా, బలహీనులంగా మార్చబడకుండా ధైర్యమును, మనోనిబ్బరమును మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ రాత్రిని ఈ విధంగా మరొకసారి మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకుని, ఆరాధించుకుని, ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకును మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సామెతల గ్రంథం 3:26 ద్వారా జ్ఞాపకం చేస్తున్నారయ్యా, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. అవునయ్యా, మీరే మా ఆధారమని, మీరే మా ఆశ్రయమని, ఎక్కడ చిక్కుబడకుండా, ఎక్కడ మేము ఏ ఉచ్చుల్లో పడిపోకుండా కాపాడే దేవుడు అని ఈ రాత్రిని మాకు తెలియజేస్తున్నారు. ఇస్లాడ్ మేమందరము కూడా మీ పైన ఆధారపడుతూ ప్రతి విషయంలో మిమ్మల్ని ముందు పెట్టి జీవించే కృప దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు వారందరి జీవితంలో జరిగించండి ప్రభువా. వారు ఊహించని కార్యాలను అయ్యా వారి జీవితంలో మీరే తండ్రి ఆశ్చర్యకరంగా జరిగించండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూల్లో ప్రాణాంతకరమైన, మరణాంతకరమైన ఆయా స్థితిలో ఉన్నారు. కృప దయచేయండి, సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి. అంధకార క్రియలను కూడా యేసు నామములో లయపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి. అయా, మరలా వారు తిరిగి తండ్రి జీవాన్ని పొందుకొని మీకు సాక్షులుగా నిలవబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఆయా బిడ్డలు చేసినటువంటి అప్పులను బట్టి కలత చెందుతున్నారు, అప్పుల నుంచి విడుదల దయచేయండి. మోసపోయిన వారిగా, నష్టపోయిన వారిగా, కోల్పోయిన వారిగా ఉన్నారు. సహాయము దయచేయండి తండ్రి. వారి యొక్క ఆర్థిక ద్వారాలన్నిటిని కూడా వారి ఎదుట తెరవండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారు బలంగా మార్చబడుటకు కృప దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో కూడా కలతలు, గొడవలు, మనశ్శాంతి లేని పరిస్థితులు తండ్రి, వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా, యవన బిడ్డలకు ముఖ్యంగాను మారు మనసు దయచేయమని, వారికి ఉన్నటువంటి చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య కూడా ఉన్నటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలను తొలగించండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి ప్రభువా విడుదల దయచేయండి. అదేవిధంగా నాయన, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలన్నీ కూడా సఫలపరిచే కృప దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే తండ్రి గర్భఫలం లేక దుఃఖిస్తున్నారో వారి గర్భాన్ని తాకండి తండ్రి. వారు మూసుకుపోయిన గర్భం తెరవబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాము. గృహము కొరకు ప్రార్థిస్తున్నారు, సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిలో మీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు వివిధ దేశాలకు వెళ్తున్నారో వారి వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్నా, పనులు చేసుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని కూడా అడుగుతున్నాం ప్రభువా. రక్షణ దయచేయండి తండ్రి. అయ్యా, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రాముఖ్యంగా ఆశీర్వదించమని, దీవించమని, తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతున్నాం తండ్రి. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి తండ్రి. నిద్రలేమి, పీడకల సమస్యలతో ఎవ్వరు కూడా బాధపడకుండా సహాయం అనుగ్రహించండి.
దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ హాని వారికి జరగకుండా ఈ రాత్రంతను మీరే కాచి కాపాడమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును చేరి మీ నామాన్ని గణపరుచుకునే, మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.